హాయ్ ఫ్రెండ్స్, సోరకాయ చట్నీ చేసే విధానం. ఫస్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి నూనెలో వేయించి మిక్సీ పట్టిన ఇది. మిక్సీ పట్టి పెట్టిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్నా. ఇక్కడ సోరకాయ, కొంచెం చింతపండు, కొంచెం అంత ఆయిల్ వేసి చేస్తున్నాను. ఇది ఫస్ట్ కొంచెం చిన్న మంట మీద అది కొంచెం మెత్తబడ్డాక టమాటాలు వేస్తాం. కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలు వేసి టమాటాలు వేద్దాం. టమాటాలు కూడా మగ్గాలే కదా కొంచెం. రాళ్ళు ఉప్పు వేద్దాం. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది. ఇంకోటి ఏంటిదంటే, ఇది సోరకాయ చల్లదనం కదా. చల్లదనం అయితే ఇప్పుడు వర్షాకాలం కొంచెం సర్ది అంటారు. ఫ్రెండ్స్, ఆనియన్కాయ కొంచెం చల్లదనం అంటారు కదా. ఇవి కొంచెం కొన్ని మిరియాలు వేసి మిక్సీ చేసుకుంటే కూడా కొంచెం సర్ది అనేది ఉండదు. మెయిన్ ఇది మిరియాలు వేయడము. మా అమ్మమ్మ కూడా, మా నాన్నమ్మ కూడా అంటుండే, ఆనియన్కాయ తింటే సర్ది అంటారు కానీ మిరియాలు వేస్తే ఏముండదు అని చెప్తుండే. వాటర్ అస్సలు వేయద్దండి. కొంచెం మిక్సీ పడదాం. ఇవి మిరియాలు వేసాం కదా, మిక్సీ పడితే బాగుంటుంది.
కొంచెం మిరియాలు వేసి పచ్చపచ్చగా మిక్సీ పట్టేస్తే మళ్ళీ మిరియాలు వేసిన దీంట్లో మిర్చి మిక్సీ పట్టినా కదా దాంట్లో కొన్ని మిరియాలు వేసి పచ్చపచ్చగా మిక్సీ పట్టేసిన తర్వాత ఏం వేసేద్దాం ఇక. కొంచెం మగ్గిన తర్వాత మొత్తం మిక్సీ పట్టేసి కొద్దిగా తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. హెల్దీగా ఆనియన్కాయ హెల్దీకి మంచి, సొరకాయ హెల్దీకి మంచిది. మళ్ళీ అంటే పచ్చడి ఎప్పుడు మామిడికాయ పచ్చడి తినాలనిపించదు కదా, అప్పుడప్పుడు మధ్య మధ్యలో టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి, సొరకాయ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. తాలింపుకు ఎల్లిగడ్డ కూడా కొంచెం కచ్చపచ్చ దంచి తాలింపుకి వేస్తే సూపర్ ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ.